शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. ఇందులో మనము ఇప్పటి వరకు 77 కథలు చెప్పుకున్నాం. అంటే ఆదిపురంతో ప్రారంభమైనటువంటి కథ ఆదిపురం సభాపురం అయిపోయింది. వనపురంలో ఆదిపురం సభాపురం, ఇప్పుడు వనపురంలో ఉన్నాం అనమాట. వనపురంలో సుమారు కథలు అయిపోయాయి. సందర్భం ఏమిటంటే పాండవులు ద్రౌపది సమేతమైనటువంటి పాండవులు వనవాసంలో ఉన్నారు. వనంలో అడవుల్లో తిరుగుతున్నారు. అలాంటి సందర్భంలో ఎంతో మంది ఋషులు వాళ్ళంతా వచ్చి వీళ్ళకి ఎన్నో బోధన చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో అప్పుడు అర్జునుడు కూడా వాళ్ళ దగ్గర లేడు. అర్జునుడేమో స్వర్గలోకానికి వెళ్ళాడు. ముందుగా ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం తెస్తామని వెళ్ళాడు. అలా పాశుపతాస్త్రం తెచ్చి వెళ్ళినటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళాడో వీళ్ళకి తెలియదు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు మనం ముందు కథలో చెప్పుకున్నాం. అతను స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడి దగ్గర ఉన్నాడు. ఇంద్రుడి దగ్గర 5 సంవత్సరాలు ఉన్నాడు అని మనం ముందు కథల్లో చెప్పుకున్నాము. కానీ పాండవులకు ఆ విషయం తెలియదు. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అతను ఏం చేశాడో తెలియదు. అతను ఏ అస్త్రాలు సంపాదించాడా లేదా ఇంకా తపస్సు చేస్తున్నాడా ఏ విషయమో తెలియదు అనమాట వాళ్ళకు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏదో బాధపడుతూ ఆ వనములో మరి మిగిలిన పాండవులు 9 తర్వాత ద్రౌపదితో కలిసి తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒకసారి అనుకోకుండా అక్కడ నారద మహర్షి అక్కడికి రావడం జరుగుతుంది. నారద మహర్షి వస్తేనే పాండవులకు చాలా సంతోషం అయిపోతుంది. అతన్ని దగ్గరికి రమ్మంటారు. దగ్గరికి రమ్మనేసి అతనికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోమని చెప్పేసి ధర్మరాజు అతని దగ్గర నిలుచుకుంటాడు అనమాట. నిలుచుకున్న తర్వాత అప్పుడు నారదుడు ధర్మరాజా, నీవు చాలా కష్టాల్లో ఉన్నటువంటి విషయం నాకు తెలుసు. అందువల్ల నీవు తీర్థయాత్రలు చేస్తే బాగుంటుంది కదా అన్నటువంటి ఒక సందర్భంగా నాకు చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇతనికి కూడా తీర్థయాత్ర వెళ్ళాలి అని మనసులో ఉంటుంది ధర్మరాజుకు. కానీ ఇప్పుడు అతను ఎలాగో అడిగాడు కదా అని చెప్పేసి అతనితో నారద మహర్షితో అడుగుతాడు. మహర్షి, మీరు ఎలాగో చెప్తున్నారు, నాకు కూడా ఉద్దేశమేమో ఉంది. మరి తీర్థయాత్రలు ఎలా చేయాలి? తీర్థయాత్రలు చేసేటప్పుడు ఉండవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటి? ఎలా చేస్తే మనకు తీర్థయాత్ర ఫలము లభిస్తుంది? కాబట్టి తీర్థయాత్రలు ఏ ఏ తీర్థాలు ఉన్నాయి? వీటిని గురించి మరి యజ్ఞాలు గొప్పవా, మరి తీర్థాలు గొప్పవా, తీర్థయాత్ర గొప్పదా? ఇవన్నిటికీ నాకు సమాధానం కావాలి. నాకు కొంచెం మీరు దీనికంతా సమాధానం చెప్పి నన్ను దిశానిర్దేశం చేయండి అని చెప్పేసి ధర్మరాజు ఆ నారద మహర్షిని కోరుతాడు. అప్పుడు నారద మహర్షి అంటాడు, ఆ ధర్మరాజు నీకు మంచి ప్రశ్న అడిగావు. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం ఇదివరకే ఉంది. ఎందుకంటే భీష్ముడు ఒకానొక సందర్భంలో చాలా కాలం ముందు పులస్త్య బ్రహ్మర్షితో అడిగినటువంటి వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతం నీకు చెప్తాను విను అని చెప్పేసి ఆ పులస్త్య బ్రహ్మ రావడం ఆ కథ చెప్పడం మొదలు పెడతారు అనమాట. ఇది ఇప్పుడు ఎవరు చెప్తారంటే నారదుడు ధర్మరాజు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? భీష్ముడు పులస్త్యునికి జరిగినటువంటి సంవాదాన్ని గురించి చెప్తున్నాడు. ఒకానొక సందర్భంలో భీష్ముడు గంగానదీ తీరంలో దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణాలు ఇచ్చాడు. అంటే పితృదేవతలకు ప్రీతి చేయాలనేటువంటి ఉద్దేశంతో గంగానదీ తీరానికి వెళ్ళినటువంటి వాడు పితృదేవతలకు, దేవతలకు, తర్వాత ఋషులకు అందరికీ తర్పణాలు ఇచ్చి అతను ఆ గంగానదీ తీరంలో కొన్ని రోజులు ఉన్నటువంటి సందర్భంలో ఒక రోజు పులస్త్య మహర్షి భీష్ముడి దగ్గరికి రావడం జరిగింది. పులస్త్య మహర్షి చాలా గొప్ప ఋషి. అంత గొప్ప ఋషి మానవుల దగ్గరికి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం అనమాట. అందువల్ల భీష్ముడు ఏం చేస్తా అంటే చాలా సంతోషపడిపోతాడు. చాలా వినమ్రతతో తన దగ్గరికి వెళ్ళి అతన్ని కాళ్ళు పడి కూర్చోమని చెప్పేసి అతని ముందు చేతులు కట్టుకొని తెచ్చుకునేసి అంటాడు, స్వామి, నన్ను భీష్ముడు అని అంటారు అందరూను. అప్పుడు అలా చెప్పేటట్టున్నాడు. నమ్రత అనేది ఎంత గొప్పగా ఉండేదంటే, నేను భీష్ముడిని, నేను ఒక రాజును, హస్తినాపురంలో నేను ఉన్నటువంటి వాడిని, నేను శంకరుని కొడుకు, అలా చెప్తే ఏమో అహంభావమో తెలీదు. అందువల్ల నన్ను భీష్ముడు అని పిలుస్తారు. నేను మీ దాసుడిని, మీరు ఏమో ఆనతిస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని భీష్ముడు అంత వినమ్రతతో అతన్ని ప్రార్థన చేసినప్పుడు ఆ పులస్త్య మహర్షి చాలా పొంగిపోయి అని అంటాడు, భీష్మ, నీ ధర్మ నిరతకు, తర్వాత నీ న్యాయ పథంలో ఉన్నందుకు, తర్వాత నీ యొక్క వినమ్రతకు నేను మెచ్చుకునేసి నీకు ఏం కావాలో నేను చెప్పాలనుకున్నాను, నీకు ఏం కోరిక ఉందో చెప్పు నాయనా అని చెప్పేసి ఆ పులస్త్య మహర్షి ఎంతో ప్రీతిగా వాత్సల్యంతో భీష్ముడితో చెప్తాడు. అప్పుడు
భీష్ముడు అంటాడు, మహానుభావ, నేను పితృదేవతలకు ప్రీతి కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఉంటున్నాను. నాకు తీర్థయాత్రలు చేయాలనేటువంటి ఉద్దేశమేమో ఉంది. నాకు ఒక ఒక సందేహం ఉంది. ఏమిటంటే తీర్థయాత్రలు గొప్పవా? యజ్ఞాలు గొప్పవా? ఒకటి. తర్వాత రెండోది ఏమంటే తీర్థయాత్రలు చేస్తే ఎలాంటి తీర్థయాత్రలు చేయాలి? తీర్థయాత్రలు కూడా యుగ ధర్మాల ప్రకారము యుగ యుగ ధర్మం ప్రకారము తీర్థయాలకు ఏమన్నా ప్రాశస్త్యం ఉందా? ఈ విషయాలన్నీ నాకు మళ్ళీ ఎలాంటి వాడు తీర్థయాత్ర చేయాలి? తీర్థయాత్ర చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఈ విషయాలన్నీ నాకు క్షుణ్ణంగా నేను నేర్చుకునేదానికి అర్హుడను అని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. లేకుంటే అవసరం లేదు అని చెప్పి మళ్ళీ నమ్రతతో అతన్ని ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు పులస్త్యుడు చాలా సంతోషపడిపోతాడు. భీష్మ, నీకు అర్హత లేకుండా ఏమిటి నాయనా? నీవు చాలా గొప్పవాడు నీకు. నీ నీ గొప్పతనం నీకు తెలియదు. నేను ఈ విషయాలను నీకు చెప్తాను విను అని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెడతాడనమాట. ఏం చెప్తా అంటే, చూడు, మన భరతఖండంలో ఎన్నో తీర్థాలున్నాయి. ఆ తీర్థాలు ఒకటి అని చెప్పడానికి వీలు కానన్ని తీర్థాలున్నాయి. కానీ ఈ తీర్థాలన్నిట్లోనూను మరి కృతయుగంలో ఏమో ఉన్నటువంటి అన్ని తీర్థాలు ప్రసిద్ధమైనటువంటి తీర్థాలే అనేటువంటి వాళ్ళు అప్పట్లోను. త్రేతాయుగంకి వచ్చేప్పటికి పుష్కర తీర్థం ప్రాముఖ్యత వహించింది. మరి ద్వాపర యుగంలో కురుక్షేత్రం గొప్పది. మరి కలియుగంలో వచ్చే కలియుగంలో గంగా తీర్థం చాలా ప్రాశస్త్యం పొందుతుంది. కాబట్టి ఇది ఈ తీర్థాలన్నీ ముఖ్యమైనటువంటి తీర్థాలు. ఇవి కాక ఎన్నో తీర్థాలు ఉన్నాయి, అవన్నీ నీకు చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం మొదలు పెడతాడనమాట. చెప్పి ఆయన చెప్తా అంటే, చూడు, తీర్థయాత్రలు చేయాలంటే నీవు అడిగావు కదా, తీర్థయాత్రలు గొప్పవా? యజ్ఞయాగాదులు గొప్పవా అని అడిగావు కదా. యజ్ఞయాగాలు నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఋషులు చెప్పినటువంటి విషయం ఒకటి చెప్తారు నేను. ఏమంటే, ఋషీణాం పరమం గుహ్యం ఇదం భరత సత్తమ తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే అని చెప్తాడు. అంటే ఏమిటంటే, ఋషులు పరమ గుహ్యంగా చాలా రహస్యంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, తీర్థయాత్రలు యజ్ఞాల కన్నా ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి అని ముందు ఋషులు చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంటే ఎందుకు యజ్ఞాల కన్నా తీర్థాలు గొప్పవి అంటే, పులస్త్యుడు చెప్పడం మొదలు పెడతాడనమాట. ఏమిటంటే, మరి యజ్ఞయాగాదులు అన్నటువంటివి చాలా ఖర్చుతో కూడినటువంటి కార్య కర్మలన్నమాట. అందులో ఏమిటంటే దరిద్రులైనటువంటి వాళ్ళుంటారు, ఒంటరి వాళ్ళుంటారు, సాధన సామగ్రి లేని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళతో యజ్ఞాలు ఆచరించలేరు. దరిద్రులైనటువంటి వాళ్ళు యజ్ఞాలు చేయలేరు. మరి ఒంటరి వారంటే భార్య లేనటువంటి వాళ్ళు యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి అధికారులు కారన్నమాట వాళ్ళు. అందువల్ల వాళ్ళు చేయడానికి వీల్లేదు. తర్వాత అలాగే అసహాయులైనటువంటి వాళ్ళు, సాధన సామగ్రిని సమకూర్చుకోలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు యజ్ఞాన్ని ఆచరించలేరు. ఎందుకంటే యజ్ఞం చేయాలి అంటే సమిధలు చేకూర్చుకోవాలి, నెయ్యి ఘృతము దగ్గర ఉంచుకోవాలి, తర్వాత పురోహితులతో మాట్లాడుకోవాలి, తర్వాత తాంబూలాలన్నీ సిద్ధం చేసుకోవాలి, తర్వాత యజ్ఞ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ యజ్ఞ మంటపం ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్థలం ఉండాలి. అందుకు కావాల్సినటువంటి సమిధలు ఉండాలి, మంది మార్బలం ఉండాలి, భోజన సామగ్రి సమకూర్చుకోవాలి, ఎంతో మందికి దక్షిణ దానాలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. ఇదంతా చాలా పెద్ద తతంగం అన్నమాట. ఇవన్నీ చేయలేరన్నమాట. మరి ఎవరైనా చేయడానికి సులభంగా ఉండేటువంటి విషయం ఏమిటి? అలాంటివి ఏంటంటే తీర్థయాత్రలు. తీర్థయాత్రలకు ఖర్చు లేనటువంటి పని. అంటే మనము ఇప్పటితో మనం పోల్చుకోకూడదు. ఇప్పుడు మనము ఏదో విమానాల్లో వెళ్ళాలి, లేకుంటే రైల్లో వెళ్ళాలి అని మనం అనుకుంటాం. ఆ డబ్బులు కావాలి అని చెప్పేసి. కానీ పూర్వకాలంలో వెళ్ళేటువంటి వాళ్ళు కాదనమాట. నడుచుకొని వెళ్ళేటువంటి వాళ్ళు. నడుచుకొని వెళ్లి తీర్థయాత్రలు చేసుకొని వచ్చేటువంటి వాళ్ళు. 6 నెలలు, 7 నెలలు వెళ్ళేటువంటి వాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సర కాలం వెళ్ళేటువంటి వాళ్ళు. వెళ్ళి దేశం మన భరతఖండంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను చూసుకొని వచ్చేటువంటి వాళ్ళు. అలాంటివి వెళ్ళొచ్చు. వెళ్ళి దానికి ఖర్చుతో కూడినటువంటి విషయం కాదనమాట. కాబట్టి దరిద్రులైనటువంటి వాళ్ళు గాని, ఒంటరి వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది కాబట్టేసి ఇలాంటి విషయాన్ని ఋషులు చాలా గుహ్యంగా చెప్పారు. కాబట్టి తీర్థయాత్ర ఫలం అన్నది యజ్ఞయాగాదుల కన్నా గొప్ప ఫలం ఇస్తుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. మరి తీర్థయాత్రలు చేసేటివి ఏ తీర్థాలున్నాయి నేను అప్పుడే చెప్పాను కదా నీకు. ఇవి కాకుండా ముఖ్యమైనటువంటి తీర్థాలు ఏమిటంటే పుష్కర తీర్థం. పుష్కర తీర్థం ప్రధానమైనటువంటి తీర్థంలో తీర్థరాజ్యం అంటాము దాన్ని పుష్కర తీర్థం. ఎందుకంటే పుష్కర తీర్థంలో ఎన్నో సంవత్సరాలు బ్రహ్మదేవుడు అక్కడ తపస్సు చేశాడు. ఎన్నో వేల ఏంట బ్రహ్మదేవుడు అక్కడే నివాస స్థానంగా ఎంచుకొని అక్కడే ఉండిపోయాడు. అందువల్ల ఇక్కడ 10,000 కోట్ల తీర్థాల యొక్క శక్తి ఈ ఒక్క పుష్కర తీర్థంలోనే ఉంటుంది నాయన అని చెప్పేసి పురుషుడు చెప్తాడు. చెప్పి ఈ పుష్కర తీర్థం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రత మనకి ఏర్పడుతుంది. అలాగే కురుక్షేత్రం అన్నటువంటిది కూడా గొప్ప తీర్థము. నైమిషారణ్యం గొప్ప తీర్థము. ఇవన్నీ అన్ని చోట్ల ముందు ఎంతో మంది ఋషులు
అక్కడ తాను సాధన చేసినటువంటి ప్రదేశాలు ఇవన్నీను. అందువల్ల ఈ ప్రదేశంలో ఎంతో ప్రాముఖ్యతను వహించాయి నాయన అని చెప్పేసి ఈ తీర్థాల గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే ఇంకా గయా తీర్థం ఉంది. తర్వాత సరస్వతి తీర్థం ఉంది. అని ఇలా చెప్పుకుంటూ వస్తాడనమాట. అని కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కథలనమాట. చిన్న చిన్న కథలు ఏంటంటే సారస్వతి తీర్థం. సారస్వతి తీర్థం ఏమిటంటే సారస్వతి తీర్థంలో అనా అనా అనగనగా అంటే ఎప్పుడో పూర్వకాలంలో ఒకానొక సందర్భంలో అక్కడ ఒక ఋషి ఉండేటువంటి వాడనమాట. ఆ ఋషి ఉండేటువంటి వాడు ఏం చేసేటువంటి వాడంటే అతను ఆ తీర్థంలో వచ్చేసి అతను సరస్వతి తీర్థం మంకణ మహర్షి అయినటువంటి మహర్షి అన్నమాట. ఆ మంకణ మహర్షి అయినటువంటి వాడు కొన్ని వేల సంవత్సరాలు ఆ సరస్వతి తీర్థంలో అతను తపస్సు చేశాడు. తపస్సు చేసిన దాని నుంచి అతను ఏమైపోయిందంటే ఆ తపో ఫలముతో అతనికి కేవలం అతను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ చెట్లలో ఉన్నటువంటి ఆకులు మాత్రం తినేటువంటి వాడు. ఇంకేమి తినేటువంటి వాడు కాదనమాట. అందువల్ల ఒకసారి అతని తపస్సంతా ముగిసిన తర్వాత ఆ దర్భ అతను తీ తీసుకునేటువంటి సందర్భంలో ఒక దర్భ అతనికి వేలుకు తగిలి, ఆ దర్భ తగిలిన ప్రదేశంలో రక్తం వచ్చిందంట. ఆ రక్తం ఎర్రగా లేకుండా శాకరసము గారిందంట అతనికి. శాకరసం గారేపటికి అతనికి చాలా సంతోషమైపోయింది. ఆహా! నేను ఇన్ని రోజులు రక్తమే లేకోకుండా నేను తపస్సు చేశాను కదా! నాకు తపోఫలం చాలా వచ్చింది అనేటువంటి ఒక కాస్త అహంభావం వచ్చింది అతనికి. వచ్చిన అందువల్ల ఏమైపోయిందంటే కాకపోతే తపోశక్తి చాలా ఉంది అతనికి. ఆ తపశక్తితో ఆయన ఏం చేశాడంటే అతను చాలా సంతోషంగా ఊగిసలాడుతూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు అతను. ఎప్పుడైతే ఊగిసలాడుతూ నృత్యం చేయడం మొదలుపెడతాడో, ఆ నృత్యం చేసేటువంటి సందర్భంలో ఆయన నృత్యం చేస్తుంటే చరాచర జగత్తంతా నృత్యం చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే చరాచర జగత్తే నృత్యం చేయడం ఎందుకంటే ఆ నృత్యంలో ఉన్నటువంటి గొప్పదనం మంకణ మహర్షి చేసేటువంటి నృత్యంలో ఉన్నటువంటి గొప్పదనం ఎలాంటిదంటే, ఆ తపశ్శక్తితో అతను చేసేటువంటి నృత్యానికి, ఆ నాట్య భంగిమలకు అన్నిటికిను సరాసర జగత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా నాట్యం చేయడం మొదలుపెట్టేసారంట ఒకేసారిగా. అతను నిలిపే వరకు వీళ్ళు నిలపడం లేదు. ఆ సందర్భంలో దేవతలంతా వెళ్లి మరి ఈశ్వరునికి చెప్పారు. స్వామి ఇలా మంకణ మహర్షి ఇలా నాట్యం చేస్తున్నాడు. ఆయన నాట్యం చేస్తుంటే సరాసరి జగత్తంతా నాట్యం చేస్తుంది. ప్రపంచమే ఊగిలాడి ఊగుతుందా అన్నట్టుగా ఉంది అని చెప్తారంట. అప్పుడు అతను చూస్తాడంట అతను. భూలోకం పైన చూస్తా అంట. అవునా అనుకుంటా అంట అతను. అప్పుడు ఈశ్వరుడు అక్కడికి వస్తా అంట. ఈశ్వరుడు అక్కడికి వచ్చి ఏం చెప్తా అంట అంటే ఆ మంకణ మహర్షి దగ్గరికొచ్చి, "అయ్యా మహానుభావ మీరు ఎందుకు నృత్యం చేస్తున్నారు? సంతోషానికి కారణం ఏమిటి?" అంటాడు. సంతోషానికి కారణం ఏమిటంటే ఆయన చెప్తాడు, "నీకు తెలియడం లేదా?" అంటే అతను ఈశ్వరుడిలాగా రాడనమాట. ఒక యతి రూపంలో వస్తాడనమాట. అందులో యతి వచ్చాడనుకునేసి నేనేం చెప్తా అంటే, "నీకు తెలియడం లేదా? చూడు నా చేతికి దర్భ తగిలినప్పుడు రక్తం కాకుండా నాకు శాకరసం గారింది. నాకంత ఇది తపో బలం నాకొచ్చింది. సంతోషంతో నేనిక్కడ నాట్యం చేస్తున్నాను" అని చెప్తా అంట. అప్పుడు "ఓహ్! అంతేనా" అంటాడట ఈ యతి. మరి నేను ఇలాంటివి ఎన్నో చూసాను నేను. నా వేళ్ళు చూడు అని చెప్పేసి ఆయన ఆ వేలుని అలా ఆ దర్భపాస్తో గోక్కుంటాడంట. ఎవరు యతి. ఈశ్వరుడు వచ్చి యతి రూపంలో వచ్చినటువంటి ఈశ్వరుడు. అప్పుడేమైపోయిందంటే అతని చేతి ఆ వేలులోంచి, బొటన వేలులోంచి బుడబుడ ఎంతో విభూది రాలిపోతుందంట. అంత విభూతి రాలడం చూసి అతనికి ఆశ్చర్యమైపోతుంది మంకణ మహర్షికి. ఆహా! అనుకుంటాడు. అనుకునేసి అప్పుడు ఇతను శివుడు అని గ్రహించి అతని పాదాల మీద పడి, "అయ్యా! నా తప్పు జరిగిపోయింది. నేను అహంభావంతో ఇలా ప్రవర్తించాను. కాబట్టేసి మీరు నన్ను క్షమించండి" అని చెప్పేసేసి అతను ప్రార్థిస్తే అప్పుడు ఈశ్వరుడు అతన్ని కరుణించి, "సరే నా నాట్యం ఆపు" అని చెప్పేసి, ఎందుకంటే నీవు నాట్యం చేస్తుంటే ప్రపంచమంతా నాట్యం చేస్తున్నారు అని చెప్పేసి అతను నాట్యం ఆపించేసేసి, ఆ ప్రదేశంలో అతను ఈశ్వరుడు అప్పటినుంచి నిలవడం, అక్కడ ఉండిపోవడం అతను ఒక గుడి. అక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో అతను ఉద్భవించి అక్కడ ఉండిపోయాడు అని చెప్పేసేటువంటి ఒక కథ అన్నమాట. ఇలాంటి కథలన్నమాట. గయాక్షేత్రం. గయాక్షేత్రం తీసుకుంటే ఏమిటి? గయాక్షేత్రంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గయుడు అన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఒకానొక సందర్భంలో మహారాజు ఎన్నో యాగాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. అతను చేసినటువంటి యజ్ఞాలు ఎన్ని అంటే ఇన్ని లెక్కించడానికి వీల్లేనటువంటి యజ్ఞాలు అతను చేశాడు. ఇసుక రేణువులను సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువులను మనం ఎలా లెక్కించలేమో, ఆకాశంలో ఉన్నటువంటి తారల్ని ఎలా లెక్కించలేమో, అలాగే గయుడు చేసినటువంటి యజ్ఞ యాగాదులను కూడా లెక్కించలేనటువంటి యజ్ఞ యాగాదులు అతను చేశాడన్నమాట. అతను చేసినటువంటి యజ్ఞ ఫలం వల్ల అతను ఏం చేశాడంటే అంత యజ్ఞం చేసి అన్నదానం చేస్తుంటే, ఆ అన్నదానం ఎలా ఉండేదంట అంటే, ఎంతమందొచ్చి భోంచేసినప్పటికి కూడాను ఇంకా ఒక 25 కొండల ఎత్తులో అన్నరాసులు అలాగే ఉండిపోయేటువంటి ఎన్నో ఏళ్ళు. అలాగే ఉండిపోయేటువంటి అలాంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశము ఆ ప్రదేశము. ఇలాంటి ప్రదేశాలు ప్రతి ప్రదేశానికి ఇలా మన మహాభారతంలో ఈ కథలన్నీ కనిపిస్తాయన్నమాట. గయా క్షేత్రం. నేను 2 కథలు, 3 కథలు మాత్రం చెప్పానిక్కడ. సమయాభావం వల్ల.
ఇలాంటి కథలు ప్రతి ప్రదేశంలోనూ ఆ క్షేత్రం యొక్క మహిమ ఇలాంటిదుంటుంది, ఇలాంటిదుంటుంది. ఇలాంటి క్షేత్రాలన్నీ ఎన్నో ఉన్నాయి అని చెప్పేసేసి ఆయన ఏం చెప్తా అంటే మరి ఎన్ని తీర్థాలున్నాయంటే లెక్కించడానికి లేనన్ని తీర్థాలున్నాయి. పుష్కర తీర్థం ఉంది, వారణాసి ఉంది, ప్రయాగ ఉంది, తండులికాశ్రమం ఉంది, కణ్వ మహర్షి ఆశ్రమం ఉంది, యయాతి పతనం ఉన్నటువంటి ప్రదేశం ఉంది, భద్రవటం ఉంది, అద్భుతం ఉంది, పింగా తీర్థం ఉంది, ప్రభాస తీర్థం ఉంది, వరుణ తీర్థం ఉంది, ద్వారవతి తీర్థం ఉంది, వసుధార తీర్థం ఉంది, సింధూత్తమ తీర్థం ఉంది, భద్రతుంగ తీర్థం ఉంది, చక్రతీర్థం ఉంది, వితస్తా తీర్థం, మణిమంతం, దేవికా తీర్థం, కామతీర్థం, శివోద్భవ, నాగోద్భవ, కురుక్షేత్రం, వారాహ తీర్థం, గోకర్ణం, పరశురామ తీర్థం, మాతృతీర్థం, గయాతీర్థం, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతాడు అనమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్ళి పులస్త్యుడు సుమారుగా 200 పైన మనకు మహాభారతంలో 200 పైన తీర్థాలు, భారత భూమిలో ఉన్నటువంటి తీర్థాలు, ఆ ప్రదేశాల గురించి ఈ తీర్థయాత్ర పురంలో ఉంది. అన్ని తీర్థాల గురించి చెప్తాడనమాట. అన్ని తీర్థాలు చెప్పేటప్పటికి భీష్ముడికి చాలా సంతోషం అయిపోతుంది. మహానుభావ మీ దయ ఉంటే నేను ఈ తీర్థాలన్నీ చేసేటువంటి చే తీర్థయాత్ర చేయాలనేటువంటి సంకల్పం నాకు ఇప్పుడు కలిగింది. ఇన్ని తీర్థాల గురించి చెప్పారు. ఈ తీర్థాల మహిమల గురించి నాకు చెప్పారు గదా! అని చెప్పేసి అప్పుడు మళ్ళీ అడుగుతాడు. మరి తీర్థయాత్రలు చేయాలంటే మనము అందులో ఏమైనా ఉందా? మనం ఎలాగ వెళ్ళాలి మనము? ఎలాగ వెళ్ళాలంటే మనసు శుద్ధి చేసుకోవాలా? ఎలాగ వెళ్ళాలి? దానికి ఏమైనా ఒక అధికార సిద్ధి ఉందా? అధికార లక్షణం ఉందా? అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట. ఆయన ఎలా చెప్తాడంటే చూడు నాయనా భీష్మ, ఎవని యొక్క కాళ్ళు, చేతులు, మనస్సు అతని స్వాధీనంలో ఉంటాయో, ఎవనికైతే విద్య ఉంటుందో, ఎవనికైతే తపస్సు ఉంటుందో, వాడికి మాత్రమే తీర్థయాత్ర ఫలం దక్కుతుంది. తర్వాత రెండవ విషయం ఏమిటంటే, ఎవనికైతే డాంబికం అంటే గొప్పతనం, తన గురించి తాను గొప్పగా చెప్పుకునేటువంటి వాడు, అహంకారం ఉన్నటువంటి వాడు, తర్వాత ఎక్కువగా భోజనం చేసి మృష్టాన్న ప్రియుడు, ఎక్కువగా భోజనం చేసేటువంటి వాడు, తర్వాత ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు, జితేంద్రియత్వం లేనటువంటి వాడు, అలాంటి వానికి ఈ తీర్థయాత్ర ఫలం అవ్వదనమాట. తర్వాత మాంసాహారం చేసేటువంటి వాడికి తీర్థయాత్ర ఫలం అవ్వదు. చివరిగా ఏమిటంటే ఎక్కువ కోపం ఉన్నటువంటి వాడికి కూడా తీర్థయాత్ర ఫలం అవ్వదు. క్రోధం లేనివాడైనటువంటి వాడు, క్రోధం ఉండకూడదు, సత్యవంతుడై ఉండాలి, నియమశీలి అయి ఉండాలి. తర్వాత ప్రాణులందరినీ తనలాగా చూసేటువంటి గొప్పదనం ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ తీర్థయాత్ర ఫలం వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ తీర్థయాత్ర ఫలం ఎటువంటి అబ్బేది లేదు నాయన అని చెప్పేసి భీష్ముడు చెప్తాడనమాట. చెప్పేసి ఆయన చెప్తాడు, భీష్మ నేను నీకు చెప్పాను కదా, కాబట్టి ఈ తీర్థయాత్రలన్నీ నేను చెప్పినటువంటి పద్ధతుల్లో కోపం లేకోకుండా అందరి మనుషుల్లోనూ నిన్ను నీవు చూసుకున్నట్టుగా ప్రతి వ్యక్తిలోనూ నిన్ను చూసుకునేటువంటి గొప్పదనం సంపాదించుకునేసేసి మితాహారే మాంసాహారాన్ని వర్జించి నీవు తీర్థయాత్రలు చేయాలి అని చెప్పేసి అతని దిశానిర్దేశం చేసి అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత భీష్ముడు సంకల్పించుకుంటాడు, నేను తీర్థయాత్రలు చేయాలని సంకల్పించుకునేసి ఆ తీర్థయాత్రలను అతన్ని చేసి అతను ఎంతో పుణ్యఫలాలు సంపాదిస్తాడు అన్నటువంటి కథను ఈ నారదుడు ధర్మరాజుకు చెప్తాడు. ధర్మరాజు చెప్తే ధర్మరాజు కూడా నేను కూడా తీర్థయాత్రలు చేయాలి, నా తమ్ముడితో కలిసి నేను కూడా తీర్థయాత్రలు చేస్తే బాగుంటుంది కదా అన్నటువంటి సంకల్పము ఆ ధర్మరాజులో కలుగుతుంది. ఆ కలిగేటువంటి సందర్భంలో నారదుడు అంటాడు, సరే నీకు కొద్దిసేపట్లోనే నీకు లోమస మహర్షి అయినటువంటి మహర్షి నీ దగ్గరికి వస్తాడు, అతను నిన్ను తీర్థయాత్రలు తీసుకుని వెళ్ళేటువంటి సందర్భం ఏర్పడుతుంది అని చెప్పేసి నారద మహర్షి అదృశ్యమై వెళ్ళిపోతాడు. మరి లోమశుడు ఇంకా రాడు. అంతలోపల ధర్మరాజు ఆలోచన చేస్తాడు, మరి నేనేమో సంకల్పించుకున్నాను కదా, తీర్థయాత్రలు చేయాలని సంకల్పించుకున్నాను కదా, మరి పురోహితులు ఏమంటారు? పురోహితులతో అడగకుండా ఏ పని చేసేటువంటి వాళ్ళు కాదు పూర్వకాలంలో రాజులు ఏదైనా చేయాలంటే పురోహితులను అడగాలి. పురోహితులు ఏంటంటే మంచి చెడ్డలు చెప్పేటువంటి వాడు అతడు పురోహితుడు అన్నటువంటి వాడు కేవలం ఏదో పూజ చేసేటువంటి వాడు కాదనమాట. అతను ముందు ఉండి నడిపించేటువంటి వాడు కాబట్టి అంటే ఫ్రంట్ అన్నమాట. ముందు ఉండి అతను నడిపించేటువంటి రాజును నడిపించేటువంటి వాడు అనమాట. ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పేటువంటి వాడు పురోహితుడు. కాబట్టి నా పురోహితుడు ధౌమ్యుడు ఉన్నాడు కదా అని చెప్పి ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మహానుభావ నారద మహర్షి వచ్చాడు, నారద మహర్షి వచ్చి ఇట్లా తీర్థయాత్రల గురించి భీష్ముడికి పులస్త్యునికి ఉన్నటువంటి సంవాదం నాకు చెప్పాడు, నాకు కూడా కుతూహలంగా ఉంది, మీరేమంటారు అంటాడు. ఆయన అంటాడు, నాయన చాలా మంచి విషయం చెప్పాడు నారదుడు, మీరు తీర్థయాత్రలు ఇప్పుడు ఎందుకంటే అర్జునుడు కూడా మీ దగ్గర లేడు, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మనకు తెలియదు, అతను వచ్చేంత వరకు మీరు తీర్థయాత్రలో ఉండడం మంచిది ఆయన అని చెప్పేసి అతను ధౌమ్యుడు చెప్పి అతను మళ్ళీ ఎన్నో తీర్థాలను వర్ణించడం మొదలు పెడతాడు. తూర్పు దిక్కులో ఉన్నటువంటి తీర్థాలు ఇవి, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఇవి, ఉత్తర దిక్కులో ఉన్నటువంటివి, పడమటి దిక్కులో ఉన్నటువంటివి ఇవి, ఇవన్నీ అన్ని చెప్తాడనమాట. అన్ని చెప్పేసి ఇన్ని తీర్థాలు ఉన్నాయని ఆయన, ఈ తీర్థాలన్నీ నారదుడు చెప్పిన తీర్థాలన్నీ కాక ఇంకా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆయన కొన్ని తీర్థాలు చెప్పి నీవు తీర్థయాత్రలు చేసేటువంటి మంచి అనువైన సందర్భం ఇది,
ఎలాగూ నీవు రాజ్యభారం లేదు నీకు. రాజ్యము నీ రాజ్యాన్ని దుర్యోధనాదులు ఆక్రమించుకున్నారు. నీవు ఇప్పుడు కాలక్షేపం చేస్తూ ఉండంటే వాళ్ళ వనవాసంలో ఉన్నావు నీవు. వనవాసంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ తీర్థయాత్రలు ముగించుకొని నీవు కృతార్థుడుగా నాయనా అని చెప్పేసి అతను ధౌమ్యుడు కూడా అతన్ని ఆదేశిస్తాడు. ఆ సందర్భంలో ఇలా జరిగేటువంటి సందర్భంలోనే ఆ లోమశ మహర్షి ఇంద్రలోకం నుంచి రానే వస్తాడు. మనం లోమశుని గురించి మనం క్రిందటి కథలో చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నాము? లోమశ మహర్షి అయినటువంటి ఋషి విశ్వయాత్ర. మనం భారతదేశ యాత్ర లేకుంటే సంపూర్ణ ప్రపంచ యాత్ర అంటుంటాము. విశ్వయాత్ర. విశ్వయాత్ర అంటే భోగాల్లో ఏమేమి ఉంటుందో మొత్తం ఎన్ని లోకాలు ఉంటాయి, అన్ని లోకాలు భూలోకంతో సహా అన్ని లోకాలు తిరిగి, స్వర్గలోకం తిరిగి, బ్రహ్మలోకం తిరిగి, విష్ణులోకం తిరిగి ఇదంతా విశ్వ సందర్శనములో చేసేటువంటి నేపథ్యంలో ఆయన స్వర్గలోకానికి వచ్చినప్పుడు, ఆ స్వర్గలోకంలో అతను ఇంద్రుడిని, అర్జునుడిని చూస్తాడు. అర్జునుడిని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అర్జునుడు ఇలా ఎలా రాగలిగాడు? మరి స్వర్గలోకానికి రావాలంటే భౌతికమైనటువంటి దేహంతో వచ్చేటువంటి ఆసక్తి అది లేనే లేదనమాట. అలాంటి వాడు సాధారణమైనటువంటి మానవుడు ఇలా ఎలా వచ్చాడు అని చెప్పి అడిగితే అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, ఇతను ఈశ్వరుని యొక్క పరిశ్రమలో ఇతను సిద్ధి పొందినటువంటి వాడితను. ఈశ్వరుని యొక్క కౌగిలిలో సిద్ధి పొందినటువంటి వాడితను. ఈశ్వరుడు స్వయంగా అతన్ని కౌగిలించుకున్నాడు. పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఎంతో మంది దేవతలంతా ఇతనికి అస్త్రాలను ఇతనికి ప్రదానం చేశారు. అలాంటి వ్యక్తి ఇతను. ఇతను భూలోకంలో ఉన్నటువంటి గొప్ప ఇతను నరనారాయణుల్లో ఇతను నరుడు స్వరూపం ఇతను అని చెప్పేసి అతని గురించి చెప్పి, ఇతను పాండవుల మధ్యముడుగా పుట్టాడు ఇప్పుడు. ఇతను భూలోకానికి వచ్చేంత వరకు పాండవులంతా అడవులో ఉన్నారు. మీరు ఎలాగో విశ్వ సందర్శన చేసేటువంటి సందర్భంలో మీరు భూలోకానికి వెళ్ళనే వెళ్తారు. వెళ్ళినప్పుడు ధర్మరాజును కలవండి. కలిసి అతనికి నా మాటగా చెప్పండి. నేను ఆదేశిస్తున్నానని చెప్పండి. మీరు తీర్థయాత్రలు చేయండి అని చెప్పండి అని చెప్పేసి ఇంద్రుడు నాకు ఆదేశం ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనము క్రింద కథలో చెప్పుకున్నాము. ఆ లోమశ మహర్షి విశ్వయాత్ర చేస్తూ భూలోకానికి వస్తాడు. ఇప్పుడు ధౌమ్యుడు మాట్లాడేటువంటి సమయానికి వస్తాడు. వస్తే అతన్ని వీళ్ళు ఆహ్వానించి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అడిగితే ఆయన అర్జునుడి వృత్తాంతం అంతా చెప్తాడు. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చింది, మిగిలిన ఎన్నో అస్త్రాలు వచ్చాయి. ఈ విషయాలంతా క్షుణ్ణంగా చెప్తాడు. చెప్పేసేసి మీకు ఇంద్రుడు సందేశం పంపించాడు అంటాడు. మరి ఇంద్రుడి సందేశం ఏమిటి ఇది? అని ధర్మరాజు చాలా సంతోషం అయిపోతుంది. ఇంద్రుడు సందేశం పంపించిన తర్వాత మేము పఠించకుండా ఉంటామా? ఏమిటి ఆ సందేశం అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఇంద్రుడు ఇలా చెప్పాడు మీకు, మీరు అర్జునుడు వచ్చేంటి వరకు అర్జునుడిగా కొన్ని రోజులు పడుతుంది వచ్చేదానికి, ఆ లోపల మీరు తీర్థయాత్రకు వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి మీరు తీర్థయాత్రలు చేయండి ఆయన. కానీ ఇంద్రుడి ఆదేశం ప్రకారము నన్ను మీతో తోడు ఉండమన్నాడు. నేను ఇప్పటికే 2 సార్లు విశ్వయాత్ర చేశాను నేను. ఇది 3వ సారి నేను యాత్ర చేస్తున్నాను. కాబట్టి నేను వచ్చిన ప్రదేశంలో ప్రతి ప్రదేశంలోనూ ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని గురించి మీకు చెప్పేటువంటి సామర్థ్యం నాకుంది. కాబట్టి మీ వెంట నేనుంటాను. కాబట్టి మీరు బయలుదేరవచ్చు ఉంటాడు. యుధిష్ఠుడికి చాలా సంతోషం అయిపోతుంది. మరి ఒక గొప్ప మహర్షి, లోమశ మహర్షి, అందులోనూ 2 సార్లు విశ్వదర్శనం చేసినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నా వెంట వస్తున్నాడు కదా అని చెప్పేసి అతను పొంగిపోతాడు. పొంగిపోయేసి స్వామి మరి ఎప్పుడు సన్నాహం చేయమంటారు? ఎప్పుడు బయలుదేరమంటారు అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నాయనా నువ్వు ఆత్రపడవద్దు. ఇప్పుడు నీ వెంట ఎంత పరివారం ఉంది. చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. చాలా మంది పౌరులు ఉన్నారు నీ వెంట. ఇంతమంది వెంట పెట్టుకొని వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి నీవు మొదట ఏం చేయాలంటే పరివారాన్ని బాగా తగ్గించాలి నీవు. తర్వాత ఎవరికైతే ఆకలి దప్పుడు ఉంటుందో, అలసట ఉంటుందో, ఎవరైతే మార్గయాసంతో బాధపడుతుంటారో, ఎవరైతే సరిబాధ తట్టుకోలేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించాలి అంటాడు. అంటే అప్పుడు ధర్మరాజు సరే అంటాడు అతను. తర్వాత ఎవరైతే మాంస భోజనంలో ప్రీతి ఎక్కువగా ఉంటుందో, మృష్టాన్నాన్ని తింటుంటారో, ఎవరికైతే వంటింటి అవసరం ఎక్కువ ఉంటుందో, అలాంటి వాళ్ళంతా తీర్థయాత్రలు పనికిరారు నాయన అని చెప్తాడు. యుధిష్ఠిరుడు అలాగే చెప్తాడు. చెప్పేసి పౌరులందరినీ ఒక సమావేశం చేస్తాడు. సమావేశం చేసి మేము తీర్థయాత్రకు బయలుదేరదాం అనుకుంటున్నాము. కాబట్టి మీరంతా చాలా మంది వనవాసంలో నా వెంట వచ్చారు. మరియు హస్తినాపురం నుంచి నా వెంట వచ్చారు మీరు. కాబట్టి తీర్థయాత్రలు చేయాలంటే మృష్టాన్న భోజనాలు కానీ, భిక్షాటన చేసేటువంటి వాళ్ళు కానీ, లేకుంటే చలిని తట్టుకోలేనటువంటి వాళ్ళు కానీ, మార్గయాసం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏదైనా రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ తీర్థయాత్రలు చేసేది అవసరం లేదు. మీ మనస్సు తర్వాత మీ కాళ్ళు చేతులు అన్ని మీ అధీనంలో ఉంటే మాత్రమే తీర్థయాత్రలు చేయాలి. కాబట్టి మిగిలిన వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి మీరు. వెళ్ళిపోండి. తర్వాత రాజభక్తితో నా వెంట వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు సరే మీరేం చేస్తారంటే ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళండి.
ధృతరాష్ట్రుడు మీకు ఏదో ఒక ఆశ్రయం ఇస్తాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు ఆశ్రయం ఇవ్వలేదా? ద్రుపదుని దగ్గరికి వెళ్ళండి. నా మాటగా చెప్పండి. ద్రుపదుడు మీకు ఆశ్రయం ఇస్తాడు. మీరు వెళ్ళండి అంటే చాలా మంది వాళ్ళు సరే మా వల్ల కాదు ఇంత శక్తి లేదు మాకు అనుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు. కొద్దిమంది మాత్రం మిగిలిపోతారు. వాళ్ళు వెళ్ళరు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అడుగుతారు. మీరు వెళ్ళరా అంటే వాళ్ళు చెప్తారు. మహానుభావ మేము తీర్థయాత్రలు చేయాలన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళే మేము. అయినప్పటికీ కూడాను మాకు ఈ తీర్థాలంతా తీర్థాలు అన్నటువంటి తీర్థయాత్రలో వెళ్తున్నారు గదా! తీర్థయాత్రల్లో ఎన్నో మరి నదులు దాటాలి, ఎన్నో అడవులు దాటాలి. కొన్ని ప్రాంతాల్లో రాక్షసుల యొక్క బాధ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో మేము ఒంటరిగా వెళ్లి మేము తీర్థయాత్రలు చేసేటువంటి శక్తి మాకు లేదు. శారీరకంగా శక్తి ఉన్నప్పటికీ కూడాను రాక్షసుల్ని ఎదిరించేటువంటి శక్తి మాకు లేదు. మీరైతే ధనుర్ధారులై ఉన్నారు మీరు. రక్షణ ఇచ్చేటువంటి శక్తి మీకుంది. కాబట్టి మీ వెంట మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళంటారు. మేము గూడా వస్తాము. మమ్మల్ని గూడా తీసుకెళ్ళండి. మమ్మల్ని తీసుకెళ్తే మీ పుణ్యం ఇంకా అధికమైపోతుంది. కాబట్టి మాకు తీర్థయాత్రల దర్శనం చేపించేటువంటి అదృష్టం మీకు కూడా కలుగుతుంది. కాబట్టి మమ్మల్ని తీసుకువెళ్ళండి అంటారనమాట. అప్పుడు అతను లోమశ మహర్షిని పక్కకు చూస్తాడు. లోమశుడు సంతోషంగా అంగీకరిస్తాడు. ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చు పర్వాలేదంటాడు. కొద్దిమంది బ్రాహ్మణులను, కొద్దిమంది పౌరులను తీసుకొనేసి అతనేం చేస్తా అంటే, మరి ఎప్పుడు బయలుదేరాలి అంటే ఆయన అంటాడు, మార్గశిర శుద్ధ పౌర్ణిమ పుష్యమి నక్షత్రం అయిన తర్వాత ప్రారంభం చేద్దామంటాడు. అలాగే అంటాడు ఇతను అని చెప్పేసి మార్గశిద్ధ పౌర్ణిమ అక్కడి నుంచి అతను ప్రారంభం చేసి అతనేం చేస్తాడంటే పుష్యమి నక్షత్రం అయిన తర్వాత ఆ శుభతిథి చూసుకునేసి వాళ్ళ పాండవులంతా తీర్థయాత్ర గమనం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి నైమిషారణ్యం చూస్తారు, ప్రయాగ తీర్థం చూస్తారు, కణ్వ తీర్థం చూస్తారా, గయా తీర్థం చూస్తారు. ఇలా చూసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అగస్త్యాశ్రమానికి వస్తారనమాట. అగస్త్యాశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ అగస్త్యాశ్రమం గురించి ఏమిటి అగస్త్యాశ్రమము? ఈ గొప్పతనం ఏమిటి? అగస్త్యుడు ఎవరు? అది ఆ గొప్పతనం ఏమిటి? ఆ ఋషి కథ నాకు చెప్పండి అని లోమశుడిని అడుగుతాడు. అప్పుడు లోమశుడు నాయన ఆ కథ నీకు చెప్తాను అని చెప్పేసి ఆ లోమశుడు ఆ అగస్త్య మహర్షిని గురించి చెప్తాడు. ఆ అగస్త్య మహర్షి గురించి అతను ఏం చెప్పాడు? అగస్త్యుని కథ ఏమిటి? అన్నటువంటి విషయం మనము వచ్చే కథలో చెప్పుకుంటామనమాట. వచ్చే కథలో చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ కథ మనం ఇంతటితో ముగిద్దాం. మరి ఈ కథలో ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కథలో కొన్ని మనకు చూడంగానే కొన్ని అనుమానాలు, సందేహాలు వచ్చేటువంటి సందర్భం మనకు చాలా ఉన్నాయన్నమాట ఇందులో. మరి కొంతమంది తీర్థయాత్రలకు వీళ్ళు వెళ్ళడానికి అర్హులు కారు అని చెప్పుకున్నాం. తర్వాత తీర్థయాత్ర కొద్దిమందికి వాళ్ళు కొంతమందికి వస్తే కొంతమందికి కాదని చెప్పుకున్నాం. ఈ విషయాలన్నీ ఏమిటి అని చూస్తే ఒక్కొక్క పాయింటే తీసుకుంటూ వస్తే మనకు ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మొట్టమొదటిది ఏం కనిపిస్తుందంటే మొట్టమొదటి కథ ప్రారంభంలోనే ఏం కనిపిస్తుందంటే ఈ భీష్ముడు పితృ దేవతల ప్రీతి కోసం గంగానదీ తీరానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన దేవతలకు, తర్వాత పితరులకు, ఋషులకు తర్పణాలు ఇచ్చాడు అని చదివి మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు తర్పణాలు అనేది మనకి ఏమైపోయిందంటే, తర్పణాలు ఇవ్వడము అన్నది మనము సాధారణంగా చాలా మంది అనుకునేది ఏమిటంటే, తర్పణాలు ఇవ్వడం అనేది కేవలము మృతి చెందినప్పుడు మాత్రమే, చనిపోయినప్పుడు మాత్రం పెద్దలకు తర్పణాలు ఇస్తాము అని చెప్పేటువంటి అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అలా అనుకునేటువంటి నేపథ్యం ఎందుకొచ్చింది అంటే సాధారణంగా మనము దేవతలకును తర్పణం ఇవ్వాలి. ఋషులకు కూడా తర్పణం ఇవ్వాలన్నమాట. ఆ తర్పణం ఎందుకు మనం గాయత్రి మంత్రం చెప్పుకున్నప్పుడు సంధ్యావందనం చేసేటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని ఇలా చెప్పి ఆ తర్పణము వదులుతామనమాట. అంటే దేవతలకు కూడా తర్పణం ఇస్తూ ఉంటామనమాట. అలాగే ఋషులకు కూడా తర్పణం ఇచ్చేది ఉండేది. అలాగే శ్రీచక్ర అర్చన చేసేటువంటి శ్రీచక్ర అర్చన చేసేటువంటి సందర్భంలో కూడాను అక్కడ ఆవాహన అయినటువంటి దేవతలందరికీ కూడా మనం తర్పణం ఇచ్చి తర్వాత అమ్మవారికి కూడా తర్పణం ఇస్తామనమాట. తర్పణం విడుస్తుంటాం అనమాట. కానీ ఎందుకు మనము ఇలా తర్పణాలు అన్నది మృతులకు మాత్రమే ఇస్తాము అన్నటువంటి ఆలోచన ఎందుకు కొంతమందికి వచ్చిందంటే, నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథ నేను వేరే సందర్భంలో ఎక్కడో చెప్పినప్పుడు కొంతమంది అడిగారు. మరి తర్పణం దేవతలకి ఎందుకు ఇస్తారు అని అడిగారనమాట. మరి అందువల్ల నేను చెప్తున్నాను అనమాట. అది కేవలం శ్రాద్ధం టైంలోనే కదా! శ్రాద్ధం సమయంలోనే కదా అనేసి. మనం ఏమైపోయిందంటే మనము ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటాం గదా! అంటే ఏమిటంటే ఈ కృత్రిమమైనటువంటి యుగంలో మనము ఆహ్, ధనము ప్రధానమైనటువంటి యుగంలో మనం ఏమైపోయిందంటే మనము సాధారణమైనటువంటి నిత్య కర్మలు చేసేటువంటి పద్ధతి మనకు చాలా మంది మర్చిపోయామన్నమాట. మర్చిపోవడం అంటే మనము సంధ్యావందనం చేయడం కూడా చాలా మంది తక్కువ మంది చేస్తున్నారు. చాలా మంది సంధ్యావందనం చేసేటువంటి సందర్భము లేదు. సంధ్యావందనం వదిలిపెట్టేశారు. కొంతమంది సంధ్యావందనం చేస్తున్నారు. పొగలు మాత్రం చేస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం చేసేటువంటి సందర్భం లేదు. సో, ఏమైపోయిందంటే ఇలా ఒక్కొక్కటే వదిలిపెట్టి ఏమైపోయిందంటే చివరికి మనము
ఈ శ్రాద్ధ కర్మలు మాత్రమే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం శ్రాద్ధ కర్మలు గూడా అంటే తండ్రి పోయినాడనుకోండి, మా తల్లి బాధపడుతుందేమో అని చెప్పేసి, తల్లి కోసం అని చెప్పేసి తండ్రికి శ్రాద్ధం పెట్టడము. మరి తండ్రి బాధపడతాడేమో అని తల్లి పెట్టి తల్లికి శ్రాద్ధం చేయడము. వాళ్ళిద్దరూ పోయుంటారనుకోండి, అప్పుడు మనం వాళ్ళిద్దరికీ పెట్టుకోకుండా ఏదో ఒక భోజనానికి ఎవరికో ఇచ్చేయడము, వెళ్ళిపోవడము. ఇలాంటి పరిస్థితులు మనకు సందర్భం చాలా వచ్చేస్తుందనమాట. చాలా మంది ఇది గూడా చేస్తుంటారు. ఏమిటంటే, మేము అన్నదానం చేశామండి ఆ రోజు ఎవరికో ఇచ్చొచ్చాము అంటారు. మరి మంత్రం యొక్క ప్రభావం ఏమిటి? మంత్రానికి ప్రభావం ఉంటుంది గదా! మరి తర్పణం ఇచ్చినప్పుడు ఆ తర్పణం పితృదేవతలకు చేరాలని చెప్పేసి ఆ తర్పణం ఇస్తున్నాం మనము. మరి తర్పణం ఆ మంత్రము, ఆ తర్పణము ఇవ్వకోకుండా మనం అన్నదానం చేస్తే మరి పితృవులకి ఎలా ప్రీతి కలుగుతుంది? మరి అది మనం ఆలోచన చేయడం లేదనమాట. ఆ మంత్రం యొక్క మహిమను మనము పూర్తి పక్కకు నెట్టేసి, నేను అన్నదానం చేసేసాను అని మనము ఒక రకమైనటువంటి జస్టిఫికేషన్ అంటాం గదా! అలా చేసుకుంటూ వెళ్తున్నామనమాట. కానీ అలాంటి సందర్భము ఎందుకొచ్చింది అంటే, ఈ కాల మహిమ వల్ల, కాల ప్రభావం వల్ల ఇలా వచ్చేసిందనమాట. దాని గురించి తప్పులు పట్టడం లేదు. అయినప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మెయిన్‌గా ఇక్కడ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఈ తర్పణాలు అన్నటువంటివి దేవతలకు ఇస్తాము, ఋషులకు ఇస్తాము, తర్వాత పితృదేవతలకు కూడా ఇస్తాము. కానీ ఇవన్నీను మనం మరిచిపోయే కారణంగా మనము కేవలం శ్రాద్ధ కాలంలో మాత్రమే ఇస్తాము అన్నటువంటి ఒక అపోహ మన మనసులో పడింది కాబట్టి, ఆ అపోహను మనము తొలగించుకోవాలి అన్నటువంటిది మొదటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. తర్వాత ఇక్కడ ఎవడెవడు తీర్థయాత్రలు చేసేటువంటి దానికి అర్హుడు అంటే, ఏం చెప్తారంటే ఇక్కడ ఏం చెప్తారంటే, తీర్థయాత్రలు యజ్ఞాల కన్నా గొప్పవి అన్నటువంటి విషయం నేను చెప్పానండి. యజ్ఞము కంటే గొప్పది ఋషులు చెప్పారు అన్నటువంటిది విషయం. ఎందుకు అంటే, యజ్ఞాలు చేసేదానికి దరిద్రులు, ఒంటరి వాళ్ళు, శక్తులు కారు కాబట్టి చేసేటువంటి మిగిలిన వాళ్ళందరూ దీన్ని చేయొచ్చు కాబట్టేసి, యజ్ఞయాగాదుల కన్నా తీర్థయాత్రల యొక్క పుణ్యఫలం ఎక్కువ ఉంటుంది అనేటువంటి విషయం. రెండో విషయం అన్నమాట. మూడో విషయం ఏమిటంటే, మరి ఎవరు చేయాలి? అంటే ఎవడి కాళ్ళు చేతులైతే స్వాధీనంలో ఉంటుందో, మనసు స్వాధీనంలో ఉంటుందో అని చెప్పుకున్నాము. అంటే యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయతం అని చెప్తారు మహాభారతంలో. యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయతం విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇతనికి పాదాలు, చేతులు, కాళ్ళు, మనస్సు ఆధీనంలో ఉండాలి అంటాడనమాట. చేతులు, కాళ్ళు ఆధీనంలో ఉన్నాయంటే చేతులు, కాళ్ళు శక్తి ఉండాలి. శక్తి ఉండాలి. పోయేదానికి, వచ్చేదానికి శక్తి ఉంటేనే తీర్థయాత్ర ఫలం వస్తుంది. లేకుంటే తీర్థయాత్రకు వెళ్లి మరి నేను ఆ కొండ ఎక్కలేను. నేను ఇక్కడే ఉంటానని కూర్చుంటే తీర్థయాత్ర ఫలం రమ్మంటే రాదు. కాబట్టి శక్తి ఉండగానే మనం తీర్థయాత్రలు చేసుకోవాలి. మనం వయస్సులో ఉన్నప్పుడే కొంచెం శక్తి ఉన్నప్పుడే అన్ని ప్రదేశాలు చూసుకోవాలి. కానీ మరి కైలాస మానసరోవర యాత్ర ముసలి వాళ్ళు వెళ్ళాలంటే అవ్వదు. కుదరదనమాట. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 65 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వదనమాట. పర్మిషన్ ఇవ్వదనమాట. సో, అలాంటి సందర్భం కాబట్టి శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనము కాళ్ళు, చేతులు శక్తి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అందువల్ల శక్తి ఉన్న 2 అధీనంలో ఉండాల. మరి మనస్సు అధీనంలో ఉండాలి అంటాడిక్కడ. యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయతం. మనస్సు కూడా అతని అధీనంలో ఉండాలి. మనస్సు అధీనంలో ఉన్నప్పుడు మాత్రమే వేరే ఇంద్రియాలు అధీనంలో ఉంటాయి. మనస్సు అధీనంలో లేకపోతే ఏమైపోతుందంటే, మనస్సు అనేది చంచలమైనటువంటిది అన్నమాట. మనస్సు చంచలమైన దాని నుంచి ఇంద్రియాలు కూడా చంచలంగా అతను వెళుతుంటాయన్నమాట. ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు మాత్రమే మనకు ఒక దీక్ష, ఒక ఒక నిశ్చయం, దృఢ నిశ్చయం రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనస్సును గూడాను ఉండాలి. తర్వాత మనస్సు గూడాను స్వాధీనంలో ఉండాలి. తర్వాత విద్యా తపశ్చ అంటాడు. విద్య ఉండాలి, తపస్సు ఉండాలి. విద్య ఎందుకుండాలంటే విద్య అంటే ఏమిటంటే జ్ఞానము. జ్ఞానం ఉంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి శక్తి అన్నమాట. ఆ విద్య అంటే మామూలుగా ఏదో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ అలాంటి విద్య కాదనమాట. విద్య అంటే జ్ఞానం ఉండాలనమాట. జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క క్షేత్రం యొక్క మహిమ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. చాలా మంది మనం వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు ఈ ప్రదేశానికి ఈ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి అని కూడా విచారిస్తారనమాట. కేవలం వెళ్ళడం, చూడడం, రావడం అన్నమాట. ఎందుకంటే గైడ్‌కు రూ. 1000 ఇయ్యాల్సి ఉంటుంది. రూ. 500 ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఇయ్యాలి అతనికి? మనకంతా కనిపిస్తుంది గదా! మరి కనిపిస్తూనే ఉంటుంది. మరి ఆ శిల్పం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఆ శిల్పం యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంటాం గదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? ఎవరు దీన్ని శిల్పాన్ని నిర్మాణం చేశారు? శిల్పం కట్టించడానికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఎంతో గుహ్యమైనటువంటి, గహనమైనటువంటి అర్థం మనకు కనిపిస్తుంది అందులో. అలాంటివి చేసినప్పుడు మాత్రమే ఆ తీర్థయాత్ర యొక్క ఫలం లభిస్తుంది. మరి అగస్త్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడు ఎలాంటి ఉండేటువంటి వాడు అతని గొప్పతనం ఏమిటి అదంతా అప్పుడు తెలుసుకుంటామనమాట. అక్కడికి వెళ్లి అది తెలుసుకున్నాం. అది విద్యాబలం ఉండాలి దానికి. ఆ విద్యాబలం లేకపోయినప్పుడు ఏమైపోతుందంటే, మనకు తీర్థయాత్ర ఫలం ఉండదనమాట. మరి తపస్సు ఉండాలి అంటాడనమాట. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటంటే ఇక్కడ
తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకునేసేసి ఒక అడవిలో కూర్చొని తపస్సు చేసి కూర్చున్నాడు అంటే అది తపస్సు కాదనమాట. ఒక పవిత్ర లక్ష్యం ఉండాలి. ఒక ఏకాగ్రతతో, ఒక చిత్తశుద్ధితో, ఒక నిస్వార్థ చింతనతో, తర్వాత పరహితార్థ భావనతో, ఒక తపనతో, ఒక దీక్షతో చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తపస్సు అంటామనమాట. అందువల్ల ఆలోచన, తప ఆలోచనే అంటామనమాట దాన్ని. ఆలోచన అంటే తపస్సు అంటే ఒక ఒక వస్తువు మీద తీక్షణంగా ఆలోచన చేసేటువంటి శక్తి అన్నమాట. ఏకాగ్రత ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. అలాంటి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని గురించి మనం ఆలోచన చేసేటువంటి శక్తి మనకు వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాము. ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క పవిత్రత ఏమిటి? ఢిల్లీకి నేను రీసెంట్‌గా ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో పాత గుడి 5000 సంవత్సరాల గుడి అన్నమాట. 5000 సంవత్సరాల గుడి ఎక్కడుంది అంటే ఒక ఆహ్, భైరవ దేవాలయం ఉందన్నమాట. భైరవ దేవాలయాన్ని భీమసేనుడు కట్టించాడు అన్నటువంటి ప్రశస్తి ఉందన్నమాట. ఆ భైరవ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పూజారి దగ్గరికి వెళ్లి, "స్వామి ఈ గుడి యొక్క ప్రాశస్త్యం ఏమిటి?" అంటే, "ఆయన భీముడు ఇక్కడ కట్టించాడు నాయన. మరి పురావస్తు శాస్త్రం యొక్క పరిశోధనల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ అంటాం కదా! ఆ ఫౌండేషన్ 5000 సంవత్సరాలు కింద వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పారు దీన్ని. కాబట్టి ఈ ప్రదేశం ప్రసిద్ధము అని చెప్పేసి చెప్పాడన్నమాట. అప్పుడు దాన్ని ఊహించుకోవాలి. ఊహించుకునేసి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, మరి ధర్మరాజు, ద్రౌపదితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం కదా అని మనం అనుకునేసి ఆ చిత్తశుద్ధితో దాన్ని చూడగలిగితే ఆ తీర్థయాత్ర ఫలం వేరే అన్నమాట. అలా చూడాలి దాన్ని. అందువల్లనే మనకు గొప్ప దృష్టాంతం ఒకటి చెప్పాలంటే, మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు. జ్ఞానపీఠ అవార్డ్ వచ్చింది కదా! అతను. విశ్వనాథ సత్యనారాయణ గారు వేంగి క్షేత్రానికి వెళ్లారంట. వేంగి క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఆ వేంగి దేశాన్ని చూస్తూ ఆయన ఏం చేస్తాడంటే పరవశమైపోతాడనమాట. ఆ పరవశమైపోవడమే తపస్సు. ఆ పరవశమైపోయి ఏం చెప్తాడనమాట. ఇట వేగీశుల పాద చిహ్నములు లేవే, లేవు పో భావనా స్ఫుట మూర్తిత్వమునైన పొందదు. ఏదో పూర్వాహ్న దుష్కాలపున్ ఘటికలు గర్భమునంది ముడుచుకొనియన్ కాబోలు. ఈ పల్లె చోటట లోకాద్భుత దివ్య దర్శనమటే ఆ భోగమేలాటిదో అని చెప్తాడు. అంటే ఏమిటంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ వేంగి రాజుల యొక్క పాద పవిత్ర చిహ్నాన్ని మనసులో తలుచుకుంటాడతను. తలుచుకునేసి ఆయన ఏం చేస్తాడంటే, అబ్బా! ఇంతటి గొప్ప ప్రదేశంలో నేను ఈ రోజు వచ్చేటువంటి సందర్భం నాకు ఏర్పడింది కదా! అని చెప్పేసి మురిసిపోతాడతను. అలా మురిసిపోవాలన్నమాట. ఆ మురిసిపోయినప్పుడు మాత్రమే ఆ తపస్సు యొక్క ఫలితం ఉంటుందన్నమాట. తపస్సు ఫలితం ఉంటుంది. తీర్థయాత్ర ఫలం గూడా అబ్బుతుంది. మనం గయా తీర్థానికి వెళ్ళినప్పుడు, ఆహా! ఈ ప్రదేశంలోనే కదా గయా తీర్థంలో ఆ గయుడు చేశాడు అని అనుకోవాలి. కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ కురుక్షేత్రంలోనే కదా మరి ఎంతో మంది ఋషులు వాళ్ళంతా ఇక్కడ తపస్సు చేశారు అనుకోవాలి. నైమిష నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు ఈ నేమి అనేటువంటిది ఖండింపబడిపోయి కింద పడిపోయినటువంటి మనోమయ చక్రం ఇక్కడ పడిపోయింది కదా! ఇక్కడ ఎంతో మంది ఋషులొచ్చారు కదా! మరి మహాభారతం వినిపించినటువంటి ప్రదేశము కదా ఇది. అన్నటువంటి భావనతో మనం నైమిషారణ్యానికి వెళ్లి ఆ తపస్సు అంటే ఆ ఆలోచన, ఏకాగ్రత, చిత్తశుద్ధి, నిస్వార్థ చింతన, ఆ చింతనతో అక్కడికి వెళ్ళాలి. మరి వేరే ఎటువంటి ఆలోచనలు మనకు రాకూడదు. అందువల్లనే మనస్సు నియంత్రణలో ఉండాలన్నమాట. మనస్సు నియంత్రణలో ఉండాలి. చిత్తం ఏకాగ్రతలో ఉండాలి. తపోబలంతో మనం దాన్ని చూడగలిగినప్పుడు ఆ ప్రదేశం యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. లేకపోతే ఆ ప్రదేశం యొక్క పుణ్య ఫలం మనకు అబ్బుతుంది. లేకపోతే ఆ పుణ్య ఫలం మనకు అబ్బేటువంటి లేదు అన్నటువంటి విషయం ఇందులో చెప్పారన్నమాట. తర్వాత ఇంకో విషయం మనం ఏం చెప్తామంటే, దీంట్లో ఏం చెప్తా అంటే ఋషులందరూను తీరా పాండవులు రేపెళ్ళాలి. రేపెళ్ళాలంటే ఈరోజు వస్తారనమాట. ఈరోజొచ్చేసి అక్కడ వేదవ్యాసులొస్తారు, నారదులొస్తారు, మిగిలిన ఋషులంతా వచ్చేసి వాళ్ళంతా మళ్ళీ "ఇదే నాయనా నీవు కోపం చేసుకోకూడదు." మరి కోపం ఎందుకు చేసుకోకూడదు? అంటే దానికి కూడా చెప్తారనమాట. కోపం ఎందుకు చేసుకోకూడదు అంటే మనము దేశాలకు వెళ్తుంటాము, తీర్థయాత్రలు చేస్తుంటాము. తీర్థయాత్రలు చేసేటువంటి సమయంలో కోపం ఎందుకు? కోపం ఉంటే తప్పేముంటే తీర్థయాత్ర ఫలం ఎందుకు రాదు అంటే కోపం ఉన్నటువంటి వాళ్ళని చాలా సందర్భాల్లో మనం చూస్తుంటామనమాట. ఎందుకు కోపమొస్తుందంటే, చీటికి మాటికి కోపమొస్తుంటుందనమాట. మనం ఒక గుడికి వెళ్తుంటాం. ఏదో తీర్థానికి వెళ్తుంటాము. చాలా ఎక్కువ మంది నిలుచుకొని ఉంటారనమాట. చాలా మంది నిలుచుకుంటూనే ఉంటారు. పెద్ద క్యూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకు చిరాకొస్తుంటుందనమాట. చిరాకొచ్చేసి ఎవరైనా మనతో తోస్తారనుకోండి, అతన్ని తిడతామనమాట. అతను కూడా మనతో తిట్టాడనుకోండి, ఆ తిట్టడంలోనే నీవు ముందు వెళ్ళాలా, నేను ముందు వెళ్ళాలా అనేటువంటి కొట్లాటలు ఏమైపోతుందంటే, ఆ క్యూ అంతా గడిచిపోతుందనమాట. గడిచిపోయిన తర్వాత మరి కొంతమంది నేను ఇంకా చూస్తుంటాను. ఆ దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాత, ఆ దేవతా విగ్రహాన్ని దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత కూడాను మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ కొట్లాడుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏమైందిక్కడ? అంటే ఆ ఏకాగ్రత, ఆ దేవతా మూర్తి మీద ఉన్నటువంటి ఏకాగ్రత అక్కడ తప్పిపోయింది.
ఈ కొట్లాట మీద ఏకాగ్రత నిలిచిపోయిందనమాట. అందుకు ఏదేమైంది కోపమే కదా దానికి కారణం. కోపం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మాత్రం ఏమైపోతుందంటే, కోపం లేనటువంటి వాడు అందరినీ ఏకంగా చూసేటువంటి వాడు ఆత్మోపసంయము అంటామనమాట. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ తాను ఉన్నట్టుగా భావించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడికి మాత్రమే తీర్థయాత్ర ఫలమవుతుంది. ఎందుకు చెప్పాడు ఇక్కడ పులస్త్య మహర్షి భీష్ముడికి అంటే, కారణం అదే అన్నమాట. నీవు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో నీకు చికాకు కలిగించేటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. అలాంటి అంశాలు జరిగినప్పుడు నువ్వు కోపపడకూడదు. పడ్డావంటే నీకు అక్కడ తీర్థయాత్ర ఫలమవ్వదు. తర్వాత మృష్టాన్న భోజనం ఉండకూడదు. మృష్టాన్న భోజనం చేస్తే తప్పేమిటి? మృష్టాన్న భోజనం చేస్తే తప్పేమిటి అంటే, మృష్టాన్న భోజనం చేసేటువంటి వాడికి రజోగుణం ఉంటుంది. మాంసాహారం తినేటువంటి వాడికి మాంసాహార ప్రియుడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడాను మాంసాహారం హోటల్ కోసం బయలుదేరి పరిగెత్తి వెళ్ళేటువంటి వాడు ఉంటాడనుకోండి. అతనికి ఏమైపోతుందంటే, ఆ ఆహారం వల్ల ఏమైపోతుందంటే, సాత్విక ప్రవృత్తులు తక్కువైపోయేసి రజో ప్రవృత్తులు, తమో ప్రవృత్తులు అధికంగా పెరిగేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో తీర్థయాత్ర వెళ్ళిన సందర్భంలో మాంసాహారాన్ని వర్జించాలి. ఏమంటే మాంసాహారాన్ని ఎందుకు మాంసాహారం తినేటువంటి వాడికి ఎందుకు నాకు రాదు అని కొంతమంది అడిగేటువంటి అవకాశం ఉంది. కానీ మాంసాహారం తింటే తప్పేం లేదు. మాంసాహారం మామూలుగా ఉండే సందర్భాల్లో తినుకోవచ్చు. కానీ మాంసాహారాన్ని అక్కడ మాత్రం తీర్థయాత్ర వెళ్ళినప్పుడు పూర్తిగా విసర్జించాలి. తినేటువంటి వాళ్ళు. తినేటువంటి వాళ్ళు ఎలాగో తినరు. వాళ్ళు ఎలాగో తినరు. ఎలాగో అప్పుడు కూడా తినడం అవసరం లేదు. మరి ఇక్కడ మాంసాహారం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఆ సందర్భంలో దాన్ని త్యజించాలి. తర్వాత తక్కువగా నిద్రపోవాలి. తక్కువగా నిద్రపోయినప్పుడు ఏమైపోతుందంటే, నిద్రపోయినప్పుడు అప్పుడు మాత్రమే మనం పొద్దున్నే పెద్దాళాల్లో లేచి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామనమాట. ఆ ఆహారం మన నియంత్రణ ఉండాలి. మృష్టాన్న భోజనం ఉండకూడదు. లఘ్వాహారో జితేంద్రియః అని చెప్తారనమాట. ఏమంటే అక్రోధనస్య రాజేంద్ర క్రోధనస్య రాజేంద్ర సత్యశీలో దృఢవ్రతః ఆత్మోపమశ్చ భూతేషు స తీర్థఫలమశ్నుతే అని ఒక శ్లోకం చెప్తాడనమాట. అలాగే ఇంకేం చెప్తారంటే అకల్మకో నిరారంభః లఘ్వాహారో జితేంద్రియః విముక్తః సర్వపాపేభ్యః స తీర్థఫలమశ్నుతే అని చెప్తాడనమాట. అంటే ఏమిటంటే లఘు ఆహారం చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు నిద్ర ఎక్కువ రాదు. నిద్ర ఎక్కువ ఎప్పుడు రాదు అప్పుడు పొద్దున్నే లేసి మనం పెద్దగానే లేసి ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరుతామనమాట. ఇంద్రియ నిగ్రహం ఉండాలనమాట. తర్వాత డాంభికం ఉండకూడదు. అకల్మకో నిరారంభ తర్వాత కర్తృత్వ అహంకారం ఉన్నటువంటి ఉండకూడదనమాట. అలాంటి వాడికి మాత్రమే ఈ పుణ్యఫలం అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఇవన్నీ చెప్పేసి ఏం చెప్తారంటే తపస్సు ఉండాలి, విద్య ఉండాలి, కీర్తి ఉండాలి, క్రోధం ఉండకూడదు. తర్వాత దృఢవ్రతం ఉండాలి. తర్వాత ప్రతి వ్యక్తిలోనూ తనను చూసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రమే నీకు దక్కుతుంది అని చెప్పేసేసి అతను చెప్తున్నాడనమాట. చెప్పేసి ఇంకా ఏం చెప్తారంటే ఋషులు ఏం చెప్తారంటే, ఇది పులస్త్యుడు చెప్పినటువంటి విషయం. ఋషులు ఏం చెప్తారంటే, అయ్యా ఆహ్, పులస్త్యుడు అంటారు. ఈ నారదుడు ఏం చెప్తారంటే, మీరు ఇన్ని రోజులు పాండవులతో చెప్పేటువంటి విషయం. మీరు ఇన్ని రోజులు మానుష వ్రతం చేశారు. ఈ రోజు నుంచి తీర్థయాత్రలు చేసేటువంటి దినం నుంచి మీరు దైవ వ్రతం చేయాలి అంటాడు. మానుష వ్రతం ఏమిటి? దైవ వ్రతం ఏమిటి? అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. మానుష వ్రతం అంటే దేహశుద్ధి అన్నమాట. దేహశుద్ధి అంటే దేహాన్ని సక్రమంగా స్నానం చేయడం, పళ్ళు తోముకోవడము, తల దువ్వుకోవడము, ఇలాంటిది దేహం శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రం దాన్నేమిటంటారంటే మానుష వ్రతము అంటామనమాట. దైవవ్రతం అంటే మనస్సును శుద్ధిగా ఉంచుకోవడము. మనస్సును వేరే వాళ్ళ మీద కోపం చేసుకోకుండా, వేరే వాళ్ళ గురించి ఆలోచన మన మీద మనకు రాకోకుండా, ఆ సందర్భంలో మళ్ళీ సంసారం ఏమీ సంసార యొక్క తాపత్రయాలు ఆ తీర్థయాత్ర సమయాన్ని మనను ఆటంకించకుండా ఉండేటువంటి శక్తి మనం సంపాదించుకొని ముందుకు సాగిపోవాలి. అందువల్ల దాన్నేమంటారంటే మా మానసిక దైవవ్రతం ఉంటామనమాట. ఈ దైవవ్రతం గూడా ఉండాలి అనేటువంటిది ఒక విషయం చెప్తారనమాట. అలాగే ఈ తీర్థయాత్ర సందర్భంలో ఇంకొక విషయం ఏం చెప్తారంటే, 3 పర్వతాలు గాని, 3 నదులు గాని కలిసేటువంటి ప్రదేశం చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే మరి కాశీ క్షేత్రాన్ని గురించి ఆ సందర్భంలో ఉదాహరణగా చెప్తారనమాట. కాశీ క్షేత్రంలో ఏముంది? వరుణ ఉంది, వరుణా నది ఉంది, అశి నది ఉంది, గంగా నది ఉంది. వారణాసి ఉంది కదా! వారణాసిలో 2 వరుణ, అసి, గంగా నది ఎలాగో ఉంది. గంగా నది, వరుణ, అసి, గంగా ఉన్నటువంటి ప్రదేశం అది. అలాగే గయా క్షేత్రంలో 6 కొండలున్నాయి. 6 కొండల్లో 3 ప్రధానమైనటువంటి కొండలని చెప్తారు. ఆ 3 కొండలు ఉన్నటువంటి తీర్థం కాబట్టి ఇది గయా తీర్థం ప్రధానమైనది అని చెప్తారు. అలాగే ఇంకేం చెప్తారంటే ప్రయాగ తీర్థం చెప్తారు. ప్రయాగ అంటే ఏమిటంటే గంగా, యమున, సరస్వతి నది సంగమ ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం కూడా ముఖ్యమైనటువంటి ప్రదేశం అని చెప్తారు. ఇలా 3 నదులు గాని, 3 కొండలు ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా గొప్ప ప్రదేశాలు ఉన్నటువంటి విషయం మనకు ఈ కథలో చెప్తారనమాట. తర్వాత ఇంకా ఈ కథలో ఏం చెప్తారంటే వీళ్ళు పాండవులు
ఎప్పుడు వెళ్ళాలి అనే సందర్భం వచ్చినప్పుడు మార్గశిర శుద్ధ పూర్ణిమ రోజు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారంట. మరి చాలామంది ఏం చెప్తారంటే, మార్గశిర శుద్ధ పూర్ణిమ అన్నది తీర్థయాత్రలకు చాలా పవిత్రమైనటువంటి దినము అని చెప్తారనమాట. ఎందుకు తీర్థయాత్ర పవిత్రమైనటువంటి దినము అంటే అక్కడ అది సాధారణంగా మనం చూస్తుంటాం కదా! మార్గశిర మాసంలోనే మనకు చాలామంది తీర్థయాత్రలు ఈ ధనుర్మాసం ఉంటాం కదా! ధనుర్మాసం ప్రారంభమయ్యేటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఎలా ఉంటుందంటే చలి ఎక్కువగా ఉంటుందనమాట. చలి ఎక్కువగా ఉన్నప్పుడు చలికి మనం నియంత్రించుకోగలిగేటువంటి శక్తి మనకుందా లేదా అన్నటువంటిది మన దేహం యొక్క శక్తి మనము ఉందా లేదా అక్కడ తెలిసిపోతుందనమాట. దేహం యొక్క శక్తి మనకు అనుమతి ఇచ్చిందంటే మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలి. ఎందుకంటే తీర్థయాత్రలు చేయడానికి అర్హత ఏం చెప్పారంటే చేతులు, కాళ్ళు స్వాధీనంలో ఉండాలి. మనసు నియంత్రణలో ఉండాలి. తర్వాత చలికి తట్టుకునేటువంటి శక్తి ఉండాలి అన్నటువంటి కొన్ని క్రైటీరియాస్ చెప్పేసారనమాట అప్పుడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడేం చెప్తా అందువల్ల ఏమైపోతుందంటే మనకు ఇక్కడే తెలిసిపోతుందనమాట. మనం వెళ్ళడానికి మనకు సిద్ధులమా కాదా? ఎందుకంటే వచ్చేటువంటి అక్కడి నుంచి ఒక 6 నెలలు పోవచ్చు, 7 నెలలు వెళ్ళొచ్చు. ఈ చలికి తట్టుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అనమాట. ఈ చలికి తట్టుకోగలిగేటువంటి శక్తి నీకుందా లేదా అని తెలుసుకో. అందువల్లనే ఈ అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు కదా! వాళ్ళు వెళ్ళేటువంటి సందర్భం ఏ సమయంలో వెళ్తుంటారు వాళ్ళంటే చాలా చలి ఉన్నటువంటి స నెలలోనే వాళ్ళ యాత్ర ప్రారంభమవుతుందనమాట. అన్ని రోజులు వాళ్ళు ఆ మాల వేసి తర్వాత సంక్రాంతి సమయంలో వాళ్ళు ఇది అయిపోయేటువంటి చలి అయిపోయేటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుంటారు. కానీ ఇన్ని రోజులు ఏం చేస్తుంటారు? ఆ చలికి వేకువజామునే లేసి, నిద్ర లేసి, ఆ స్నానం చేసి అక్కడ కూర్చొనేసి మరి బట్టలు త త కేవలం ఒక ఇది మాత్రం షాల్వ మాత్రం భుజం మీద వేసుకునేసేసి వాళ్ళ కూర్చొనేసి వాళ్ళు తపోదీక్షలో ఉంటారు గదా! ఆ గొప్పతనం ఇక్కడ దొరికింది అంటే తీర్థయాత్ర చేసేదానికి వాడికి ఒక శారీరకంగా అర్హత లభించింది అనేటువంటి విషయం. అక్కడ మనకు మానుష వ్రతం చేస్తున్నారు. శారీరకంగా అర్హత సంపాదిస్తున్నారు అని తెలుసుకోవడం కోసమే ఆ కార్యక్రమం ఆ సందర్భంలోనే ఏర్పడిందనమాట. అందువల్ల తీర్థయాత్రలకు పవిత్రమైనటువంటి దినము, ప్రధానమైనటువంటి దినం ఏమిటంటే మార్గశిర శుద్ధ పౌర్ణిమ. మంచి చలి ఉండేటువంటి స స సమయం. ఆ సమయంలో మనం వెళ్ళడానికి శక్తి సా సా మన సామర్థ్యం ఉంటే మనం తీర్థయాత్రలు సులభంగా చేయగలుగుతాము. తీర్థయాత్ర ఫలం గూడా మనకబ్బుతుంది అన్నటువంటి విషయం మనకు ఇక్కడ చెప్తారనమాట. కానీ ఇవన్నీను మనకు ఈ కథలో మనకు ఇన్ని విషయాలు మనకు తెలిసింది. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనము వచ్చే కథలో మరి పాండవులు ఎన్నో యాత్రలు చేసి వెళ్ళి అగస్త్యాశ్రమానికొచ్చారిప్పుడు. అగస్త్యాశ్రమంలో అగస్త్యుడిని గురించి వాళ్ళు ఏం తెలుసుకుంటారు? ఆ విషయం మనం వచ్చే కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.